వెయిటింగ్ తర్వాత పెద్ది ఫైనల్ రిలీజ్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే మామూలుగా లేకుండే మ్యాసివ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రామ్ చరణ్కి 3 డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు చూపించండి. ఇక్కడ ఇది మొత్తం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న స్టోరీ. మనం ఇంట్లో చూసినట్టయితే అంటే స్పోర్ట్స్ మ్యాన్ లైక్ క్రికెట్ ఉన్నది, కుస్తీ పోటీ ఉంది అండ్ రన్నింగ్ ఉంది. ఈ 3 స్పోర్ట్స్ని తను రిప్రజెంట్ చేస్తుండు. అండ్ ఇక్కడ మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నది. ఇలా కొండ కింద ఉన్న ప్రాంతం అన్నట్టు మనకు డిఫైన్ చేస్తారు. ఇలా అక్కడ నుంచి క్రికెట్ స్టార్ట్ చేయడం, క్రికెట్లో ఒక చిన్న పాలిటిక్స్ లాంటిది, అక్కడ నుంచి మనకు కుస్తీ పోటీ అలా ఊరి గురించి ఏదైనా చేస్తున్నటువంటి, ఫైనల్గా వచ్చేసి రన్నింగ్ అని చెప్పేసి ఇది మనకి ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఏషియన్ కప్స్ అన్నట్టు ఉంటుంది కదా, అట్లాంటి స్పోర్ట్స్లో ఆడుతున్నట్టు ఇలా చాలా వెల్ డిఫైన్ చేసిండు. చిన్న ప్యాకెట్ కానీ చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు అన్నీ అందులో అడ్జస్ట్ చేసిండు. అంటే జనరల్గా అంటారు నార్మల్గా ఏముంటుంది, ఒక స్పోర్ట్ ఉంటే స్పోర్ట్ని రిప్రజెంట్ చేసుకుంటే లాస్ట్ వరకు సినిమాని ట్రాక్ చేయాలి, ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటుండే. బట్ ఇతను ఏం చేసిండంటే కొంచెం కొత్తగా డిజైన్ చేసిండు. లైక్ అంటే స్పోర్ట్స్ ఒకటే కాకుండా కుస్తీ చూసుకుంటూ మళ్ళీ లైక్ రన్నింగ్, ఏషియా కప్ అండ్ లైక్ తిను ఫైట్ చేయడం, ఈ స్ట్రగుల్స్ అంతా బాగా చేసిండు. మేబీ ఢిల్లీ ఎపిసోడ్ కొంచెం హైలైట్ ఉండొచ్చు. యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ అసలు నెవర్ దాని గురించి మనం మాట్లాడుతున్న టాప్ నాచ్ అన్నట్టు. అండ్ ఫిజిక్ కూడా అల్టిమేట్. అండ్ బుచ్చిబాబు తీసుకెళ్ళిండా సూపర్, మామూలుగా తీసుకెళ్ళాలి. ఈసారి హిట్ పడ్డదంటే ఇక బుచ్చిబాబు అల్లదర్ లెవెల్ ఉంటాడు ఇక. అండ్ నాకు అన్నిటికన్నా లాస్ట్ ఈ 3 సెకండ్స్ చూసురా ఏం ఎడిటింగ్ అబ్బా సూపర్. అది ఒక్క ఎడిటింగ్ మాత్రం అల్టిమేట్ తీసుకుపోయిండు. లైక్ హోప్స్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి.